శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ప్రస్తుత కాలంలో అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కుదరక పెళ్ళిళ్ళు అవ్వక పడుతున్న ఇబ్బందిని చూసి నా మదిలో మెదిలిన కథ ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినది కాదు. కాలం తిరగబడింది కథ. మరి వినండి. హలో నమస్తే అండి, నా పేరు రఘురాం. మీ ఇంట్లో పెళ్లి కావలసిన అమ్మాయి ఉందని తెలిసి ఫోన్ చేశానండి అన్నాడు నమ్రతగా రఘురాం. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ప్యాకేజ్ ఎంత, అవన్నీ పూర్తి వివరాలు మాకు పంపండి. మాకు నచ్చితే మా అమ్మాయికి పంపిస్తాం, అమ్మాయికి నచ్చితే అప్పుడు చూద్దాం అంటూ ఫోను పెట్టేశాడు అవతల వ్యక్తి. ఏమన్నారండి అంటూ ఆతృతగా అడిగింది అతని భార్య రజని. ఇదైనా కుదిరితే బాగుండనని మనసులో అనుకుంటున్న రఘురాం కొడుకు తన గదిలోంచి బయటకు వచ్చాడు. తండ్రి ఏం చెప్తాడోనని. చచ్చ, వేధవ మగపుట్టు కంటేనే చిరాకు పుడుతోంది. ఎంత కిందకు దిగి అడిగినా సరైన రెస్పాన్స్ లేదు. ఆడపెళ్లి వారితో మాట్లాడడం అంటేనే టెన్షన్, గుండెదడ వచ్చేస్తున్నాయి. వాళ్ళకి నచ్చాలట, అప్పుడు వాళ్ళ అమ్మాయికి పంపుతారట. బాబోయ్, ఏం రోజులు వచ్చాయి. ఇప్పట్లో ఒక ఆడపిల్ల ఇంట్లో ఉందంటే కోహినూరు వజ్రం ఉన్నట్లే. వయసు ఏడాదో 2 ఏళ్ళో తేడా ఉండాలిట. 1 సంవత్సరం ఎక్కువైనా నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు మాకొద్దని. అసలు వీడికి పెళ్ళి ఎలా చేస్తామోనని భయం వేస్తోంది అన్నాడు విచారంగా రఘురాం. అవును, అసలు పిల్ల ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఇస్తే చాలని అనుకుంటుంటే అవతలి వాళ్ళకి వెర్రివధ వల్ల మనం కనిపిస్తున్నాం. వీడు కూతురైనా బాగుండేది, హాయిగా గొప్ప సంబంధం చేద్దుము అంది రజని. చూసావా మరి, నీకు కొడుకు ఆడపిల్ల అయితే బాగుండుననుకునేసరికే నీకు ఇగో వచ్చేసింది. మరి నిజంగా ఆడపిల్ల ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు మరి? ఏమో బాబు, పూర్వం ఆడపిల్ల ఉంటే గుండెల మీద కుంపట అనేవారు. ఇప్పుడు మగపిల్లాడు ఉంటే నెత్తి మీద శని ఉన్నట్లే అన్నట్లున్నాయి రోజులు అంది రజని. ఇప్పటికి 10 సంబంధాలు చూశాను. ఎవరూ సరిగా మాట పూర్తిగా వినడం లేదు. ఆఖరికి తల్లిదండ్రి లేని ఒక అమ్మాయిని కూడా అడిగాను. వాళ్ళ అమ్మమ్మ ఏమందంటే, మా మనవరాలకి చాలా పెద్ద సంబంధాలే వచ్చాయండి, ఇంకా దానికి నచ్చడం లేదు. ప్యాకేజ్ బాగుందంటే వయసు 5 ఏళ్ళు తేడా వచ్చేస్తోంది. వయసు 2 ఏళ్ళు తేడా ఉంటే ప్యాకేజీ తక్కువగా ఉంటుంది. అన్నీ బాగున్నాయంటే పిల్లాడు పెద్ద అందగాడు కాకపోవడమో లేదా అతని తల్లిదండ్రులు అతని మీద ఆధారపడి ఉండడమో అవుతోంది. మగపిల్లాడి పెళ్లి చేస్తే ఇక చేతులు కట్టు కూర్చోవాలి కావలసు. పోన్లే, మనం వెళ్ళడం మానేసి మన బతుకు ఏదో మనం బతుకుదామని పిల్లనిమ్మని అడిగితే ఇన్ని వల్లించి ఇప్పటికి సమాధానం రాలేదు. అడిగి 2 నెలలు అయింది అన్నాడు బాధగా రఘురాం. పోనీలేండి, ముందే తెగేసి చెప్పేస్తున్నారు అమ్మాయిలు. పెళ్ళయ్యాక అత్తమామల్ని గెంటేసే గొడవ లేకుండా ముందే రాకూడదని చెప్పేస్తున్నారు. పిల్లాడికి 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ముదిరితే అవ్వడం కష్టం అని బాధపడుతున్నాను. 4 పోతే వెళ్ళిపో అని కూడా చూడడం లేదు. ఏదో మంచి సంబంధం అయితే చాలు, కనీసం పెళ్లి చూపుల వరకు రావడం లేదు. ఏం పాపమో, ఒకప్పుడు ఆడపిల్లంటే భయపడేవారు, ఇప్పుడు మగపిల్లాడు పుట్టాడంటే భయం వేస్తుంది. మన స్టేటస్ని, మన సాంప్రదాయాన్ని కూడా 1 మెట్టు కాదు 10 మెట్లు దిగి వచ్చినా కుదరడం లేదు. పూర్వం 7 తరాలు చూసి పిల్లను కోడలుగా తెచ్చుకోవాలనేవారు. ఇప్పుడు పెళ్లి కూతురు చెల్లు అక్కో లేచిపోయిందన్నా ఈ పిల్ల బాగా ఉంటే చాలు అనుకునే రోజులు వచ్చేసాయి. అవన్నీ తూచంటున్నారు. అయినా వాళ్ళు చాలా బెంకంగా ఉంటున్నారు. అదురు లేదు, బెదురు లేదు, తగ్గేదే లేదంటున్నారు. పెళ్లి పోరాటంలో ప్యాకేజీల కోసం మగ పిల్లలు వాళ్ళ శక్తిని అంతా పణంగా పెట్టి పరుగులెడుతున్నారు. పెళ్లి సంబంధాల గ్రూపుల్లో పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూడడంలోనే తల పండిపోతుంది. లాభం లేదు, పోరాటం చెయ్యాలి. ఉద్యోగస్తుల సంగతి ఎలా ఉంటే పూజారులు, పురోహితులు సంగతి వేరే చెప్పాలా? వాళ్ళ వైపు తిరిగి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. పాపం పిల్లని అడగడానికే భయపడిపోయి వృద్ధులైపోతున్నారు. ఏ చదువులేని అమ్మాయినో చేసుకుందామంటే ఇప్పుడు చదువులేని వాళ్ళు లేరు. ఒకప్పుడు అమ్మాయిల సమస్య, ఇప్పుడు అబ్బాయిల సమస్య అయింది అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు రఘురాం. ఇంత కష్టపడి చేస్తే ఆ కాపురం ఎన్నాళ్ళుంటుందో తెలీదు. కాలం మారాలి. అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి. కొండెక్కి కూర్చున్న కోర్కెల చిట్టాను సవరించాలి. అందరికీ సకాలంలో పెళ్లిళ్ళు కావాలంటూ అబ్బాయిలు సంఘంగా ఏర్పడి
వీధిలో ర్యాలీగా వస్తున్నారు. ఆ గుంపులో కలిసిపోయాడు రఘురాం కొడుకు. వాళ్ళ కోరిక ఫలించాలని ఆశిద్దాం. కథ సమాప్తం. నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని మనవి. ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి.